వెల్కమ్ టు పాలసీ బజార్ పార్ట్నర్స్. ఇప్పుడు మనం ఎల్ఐసి వారి ఎల్ఐసి డిజి క్రెడిట్ టర్మ్ పాలసీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు ఎల్ఐసిలో చాలా రకాల పాలసీలు ఉంటాయి. నేను చెప్పేటప్పుడు ప్రతిసారి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది మిస్లీడింగ్, అంటే టర్మ్ పాలసీకి తీసుకోబోయే సేవింగ్ ప్లాన్, సేవింగ్ తీసుకోబోయి రిటైర్మెంట్ ప్లాన్, ఇట్లా కొన్ని యూలిప్స్ ఇట్లా మార్కెట్లో తప్పుడు మన సేల్స్ జరుగుతున్నాయన్న ఉద్దేశం మీద ప్రతి పాలసీ హోల్డర్స్ అన్ని విషయాలపైన ఎల్ఐసి ఇచ్చేటువంటి అన్ని పాలసీల పైన అవగాహన ఉండాలని ప్రతిసారి ప్రతి వీడియోకి నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అయితే ఎల్ఐసి చైల్డ్ ప్లాన్స్ ఇస్తుంది, మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఇస్తుంది, టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఇస్తుంది, ఎండోమెంట్ ప్లాన్స్ ఇస్తుంది, మార్కెట్ లింక్డ్ ప్లాన్స్ ఇస్తుంది, పెన్షన్ ప్లాన్స్ ఇస్తుంది, హోల్ లైఫ్ ప్లాన్స్ ఇస్తుంది. దీంట్లో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్. అయితే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అనేది మొత్తంగా 7 రకాల టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉంటాయి. ఇప్పుడు దాంట్లో మనం మాట్లాడుకోబోయేది ఎల్ఐసి డిజి క్రెడిట్ లైఫ్ అనేది టేబుల్ నెంబరు 878 877 మనం ఆ పాలసీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఈ పాలసీ లోగో ఇట్లా ఉంటది, ప్లాన్ నెంబర్ 878. ఇట్లా ఇది ఏ నాన్ పార్టిసిపేటింగ్ నాన్ లింక్డ్ లైఫ్ ఇండివిజువల్ ప్యూర్ రిస్క్ ప్లాన్. అంటే దీంట్లో ఇది పెట్టుబడి కానీ పొదుపు కానీ సంబంధించినటువంటి పాలసీ కాదు. కేవలం రిస్క్ జరిగినప్పుడు మాత్రమే వాళ్ళ కుటుంబ సభ్యులకు లేదా నామినీకి మరణ ప్రయోజనం చెల్లించబడుతుంది. దీంట్లో ఎటువంటి మెచ్యూరిటీ ప్రయోజనాలు ఉండవు. కేవలం రిస్క్ మాత్రమే, అంటే మరణం సంభవించినంత వరకు లేదా పాలసీ కట్టిన తర్వాత పాలసీ హోల్డరు ఒకవేళ పాలసీ కాలం పూర్తి చేసుకున్నా కానీ ఎటువంటి మెచ్యూరిటీ బెనిఫిట్ ఉండదు. పాలసీ డ్యూరేషన్లో ఆ పాలసీ హోల్డర్ చనిపోతే మాత్రమే మరణ ప్రయోజనం చెల్లించబడుతుంది. అందు గురించి దీన్ని ప్యూర్ టర్మ్ పాలసీ అని చెప్తారు. తర్వాత ఈ పాలసీలో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటంటే హై కవరేజ్ ఎట్ లోయెస్ట్ కాస్ట్, అంటే తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్. స్పెషల్ డిస్కౌంట్ ఫర్ ఉమెన్స్ అండ్ నాన్ స్మోకర్స్, అంటే మహిళలకు, నాన్ స్మోకర్స్కి, నాన్ టొబాకో యూజర్స్కి ప్రీమియం తక్కువగా ఉంటుంది. రిబేట్స్ ఫర్ హై కవరేజ్, అంటే ఎక్కువ మొత్తంలో లైఫ్ కవర్ తీసుకుంటే తక్కువ ప్రీమియం పడుద్ది. తర్వాత 1% డిస్కౌంట్ ఫర్ హాఫ్ ఇయర్లీ పేమెంట్స్, అంటే హాఫ్ ఇయర్లీ పేమెంట్ మోడ్ పెట్టుకున్నట్టయితే మనకి 1% ఇక్కడ డిస్కౌంట్ రిబేట్ దొరుకుద్ది. తర్వాత డిజైన్ పాలసీ హోల్డర్స్ ఫర్ లోన్ రీపేమెంట్, అంటే ఈ పాలసీ స్పెషల్గా ఎట్లా డిజైన్ చేయబడ్డదంటే ఈ పాలసీ హోల్డర్ కనుక హోమ్ లోను, పర్సనల్ లోను, బిజినెస్ లోన్ కనుక తీసుకున్నట్టయితే ఆ పాలసీ తీసుకున్నటువంటి పాలసీ హోల్డర్ లేదా ఇంటి యజమాని కనుక చనిపోయినట్లయితే వాళ్ళ కుటుంబానికి భారం అవుతుంది అన్నటువంటి ఉద్దేశంలో ఆ లోన్ తీసుకున్న వాళ్ళు కూడా ఒక టర్మ్ పాలసీ బేస్డ్ ఆన్ లోన్, అంటే లోన్ ఎంత తీసుకున్నారు, లోన్ డ్యూరేషన్ ఎంత అనే దాన్ని బట్టి ఈ టర్మ్ పాలసీ యొక్క కవరేజ్ కానీ దానికి సంబంధించిన డిక్రీజింగ్ కానీ ఈ విధంగా ఈ పాలసీలో జరుగుతుంది. దానికోసమే ఈ పాలసీని డిజైన్ చేయడం జరిగింది. అయితే డెత్ బెనిఫిట్ అనేది దీంట్లో అంటే ఇది కొన్ని పాలసీలలో ఎట్లుంటాయంటే డెత్ బెనిఫిట్ అనేది ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ ఉంటుంది, డిక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ ఉంటుంది, లెవెల్ సమ్ అష్యూర్డ్ ఉంటుంది. అయితే దీంట్లో మనం లెవెల్ సమ్ అష్యూర్డ్ తీసుకోవచ్చు. డిక్రీజింగ్ అంటే ఒకవేళ లోన్ కట్టుకుంటా పోతా ఉన్న కొద్దీ ఆయనకు ఆర్థిక భారం లేదా ఫైనాన్షియల్ బర్డెన్ అనేది తగ్గుతుంది కాబట్టి కవరేజ్ అనేది తగ్గుతూ ఉండేటువంటి 2 రకాల పాలసీలు అనేది దీంట్లో ఎంచుకోవచ్చు. అయితే డెత్ బెనిఫిట్ మాత్రము అంటే లంసమ్, అంటే ఏకకాలంలో ఒకేసారి చెల్లించబడుతుంది. కొన్ని పాలసీలకు డెత్ బెనిఫిట్ అనేది కొంత మన డ్యూరేషన్, అంటే 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఇట్లా ఇన్స్టాల్మెంటల్గా కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ పాలసీలో లంసమ్గా మాత్రమే చెల్లించడం జరుగుతుంది. తర్వాత ప్రీమియం పేమెంట్ మోడ్స్ ఎట్లుంటాయంటే సింగిల్ పే కట్టుకోవచ్చు, అంటే పాలసీ ఎన్ని సంవత్సరాలు తీసుకుంటే అన్ని సంవత్సరాలకు సంబంధించిన ప్రీమియం ఒకేసారి కట్టొచ్చు. లేదా లిమిటెడ్ పే 5, 7, 10, 15, 60 సంవత్సరాల్లో కూడా కట్టొచ్చు. రెగ్యులర్ పే అనేది ఈ పాలసీలో లేకపోవడం అనేది ఒక నెగిటివ్గా చెప్పొచ్చు. రెగ్యులర్గా పే అంటే ప్రతి సంవత్సరము పే చేసుకొని రావడం. అదేవిధంగా ఈ సింగిల్ పే లిమిటెడ్ పేలో 5, 7, 10, 15, 60 సంవత్సరాలు ఏ విధంగా కట్టొచ్చు అని అంటే మంత్లీ పే అనేది ఆప్షన్ లేదు. ఈ హాఫ్ ఇయర్లీ పే దాంతోపాటు ఇయర్లీ పే అన్నట్టుగా దీంట్లో మంత్లీ పే కూడా లేకపోవడం నెగిటివ్గా చెప్పొచ్చు. హాఫ్ ఇయర్కి ఒకసారి, ఇయర్లీకి ఒకసారి మనం పేమెంట్ చేయవచ్చు. తర్వాత ఈ ప్లాన్ యొక్క ఎలిజిబిలిటీ ఏంటంటే 18 సంవత్సరాలు మినిమం ఉండాలి, 45 ఇయర్స్ మ్యాక్సిమం ఉండాలి. మినిమం బేసిక్ సమ్ అష్యూర్డ్ 50 లక్షలు, మ్యాక్సిమం బేసిక్ సమ్ అష్యూర్డ్ అనేది 5 కోట్లు. మినిమం పాలసీ టర్మ్ 23 సంవత్సరాలు, మ్యాక్సిమం పాలసీ టర్మ్ 45 సంవత్సరాలు. మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ అంటే 75 సంవత్సరాల ఏజ్ వరకు మాత్రమే
ఈ పాలసీ కొనసాగవచ్చు. ఈ 78 సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్గా పాలసీ ల్యాప్స్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు ప్రీమియమ్స్ ఎట్లా ఉంటాయి అనేది చూద్దాం. ఒక 25 ఇయర్స్ మేల్కి 50 లక్షలు కనుక పాలసీ తీసుకున్నట్టయితే 25 సంవత్సరాల పాలసీ డ్యూరేషన్ తీసుకున్నట్టయితే 20 సంవత్సరాల వరకు సింగిల్ పేకి ఇంత ఉంటుంది, 34,550. లిమిటెడ్ పే 5 ఇయర్స్కి 8,050 రూపాయలు, 10 ఇయర్స్కి 4,800, తర్వాత యాన్యువల్ ప్రీమియం లిమిటెడ్ ఫర్ 15 ఇయర్స్కి 3,800. ఇది 20 ఇయర్స్ వాళ్ళకైతే 30 ఇయర్స్ వరకు 45,500, 40 ఇయర్స్ వాళ్ళకి 88,750. ఇట్లా మనము ప్రీమియము ఈ విధంగా ఒక మోడల్గా చూసుకోవచ్చు. ఇది శాంపిల్ మాత్రమే. తర్వాత మనం ఇందాకే మాట్లాడుకున్నాం, హై సమ్ అష్యూర్డ్ తీసుకున్న హాఫ్ ఇయర్లీ పేమెంట్ మోడ్ పెట్టుకున్న మనకు రిబేట్స్ వస్తాయని చెప్పేసి ఈ విధంగా 30 ఇయర్స్ వాళ్ళకి 1 CR నుంచి 50 లక్షల నుంచి పైన తీసుకున్నట్టయితే ఇక్కడ ఎటువంటి మనకు రిబేట్ లేదు. 1 crore నుంచి 2 CR వరకు తీసుకున్నట్టయితే కవరేజ్ 15%. ఇది 30 ఇయర్స్ వాళ్ళకి 30 to 45 ఇయర్ వరకు 14%. 2 CR అండ్ అబోవ్ 5 CR వరకు తీసుకున్నట్టయితే 30 ఇయర్స్ వాళ్ళకి 26% ప్రీమియం రిబేట్ ఉంటుంది. 31 to 45 ఇయర్స్ వాళ్ళకి 25% ప్రీమియం రిబేట్ ఉంటుంది. 5 crores అండ్ అబోవ్ తీసుకున్నట్టయితే 30 ఇయర్స్ వాళ్ళకి 33%, 31 to 45 ఇయర్స్కి 32%. ఈ విధంగా ఇది మనకు లిమిటెడ్ పే. తర్వాత ఇది సింగిల్ ప్రీమియంలా 30 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి 1 CR to 2 CR తీసుకున్న వాళ్ళకి 15%, 2 CR to 5 CR తీసుకున్న వాళ్ళకి 27%, 5 CR to అండ్ అబోవ్ తీసుకున్న వాళ్ళకైతే 30 ఇయర్స్ వాళ్ళకైతే 34% ప్రీమియంలో రిబేట్ రావడం జరుగుతుంది. 31 to 45 ఇయర్స్కి 50 లక్షల నుంచి కోటి వరకు నిల్లు ఉంటుంది. తర్వాత 1 CR to 2 CR వరకు 14%, 2 to 5 కవరేజ్కి 25%, 5 CR అండ్ అబోవ్ కవరేజ్కి 33%. ఈ విధంగా మనకు ప్రీమియంలో రిబేట్ రావడం జరుగుతుంది. తర్వాత ఇయర్లీ ఎంచుకున్నట్టయితే 1%, హాఫ్ ఇయర్లీ ఎంచుకున్నట్టయితే 0.51%. ప్రీమియం పేమెంట్ మోడ్ అనేది మనకు ఇట్లా రిబేట్ రావడం జరుగుతుంది. తర్వాత ఇప్పటిదాకా మనం పాలసీకి సంబంధించినటువంటి విషయాలు, హైలైట్స్, అదేవిధంగా వాటి ఎలిజిబిలిటీస్, ఫీచర్స్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం ఈ పాలసీలో ఉన్నటువంటి నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. నో రెగ్యులర్ పేమెంట్ మోడ్ ఆప్షన్ అనేది రెగ్యులర్గా అంటే ప్రతి సంవత్సరం పేమెంట్ చేసేటువంటి పేమెంట్ మోడ్ లేదు. అదేవిధంగా మంత్లీ పేమెంట్ కూడా మనకు పేమెంట్ మోడ్ లేకపోవడం నెగిటివ్గా చెప్పొచ్చు. తర్వాత వేవర్ ఆఫ్ ప్రీమియం అంటే పాలసీ హోల్డర్కి ఏదైనా రిస్క్ జరిగితే, ఏదైనా సివియర్ హెల్త్ కండిషన్ ఉంటే, లేదా యాక్సిడెంటల్గా ఏదైనా బాడీలో ఉన్నటువంటి పార్ట్ పోయి ఒకవేళ ఫిజికల్ డిజబిలిటీ అయితే ప్రీమియం వేవియర్ ఉంటుంది. దాంట్లో కొన్ని పాలసీలకు ఇవ్వడం జరుగుతుంది, దీంట్లో లేదు. తర్వాత టర్మినల్ ఇల్నెస్ అంటే పాలసీ హోల్డరు ఒక 6 నెలల కన్నా ఎక్కువ బతికే అవకాశం లేనప్పుడు పాలసీ కోసం లైఫ్ కవరేజ్ అనేది చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులకు ఇవ్వడానికన్నా ముందు తను బతుకున్నప్పుడే ఈ టర్మినల్ ఇల్నెస్ అనేటువంటి ఆప్షన్ ద్వారా మనకు చెల్లించడం జరుగుతుంది. అయితే దీంట్లో ఈ ఆప్షన్ లేదు. తర్వాత యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అంటే ఇది అదనంగా ప్రీమియం చెల్లించి నార్మల్గా లైఫ్ కవరేజ్తో పాటు యాక్సిడెంట్ ద్వారా జరిగితే ఇంకొంత లైఫ్ కవరేజ్ అనేది మనం అడిషనల్గా ప్రీమియం కట్టి తీసుకునేటువంటి ఆప్షన్ ఉంటుంది. ఇది ఈ పాలసీ అనేది దీంట్లో లేదు. తర్వాత యాక్సిడెంటల్ డిజబిలిటీ అంటే ఏదైనా ప్రమాదంలో అంగవైకల్యం అయ్యి బాడీలో ఏదైనా పార్ట్ పోతే పని చేసుకోలేనటువంటి పరిస్థితిలో మనం డైరెక్ట్గా ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది మన కంపెనీ నుంచి తీసుకోవచ్చు. ఇది ఒక అడిషనల్ రైడర్ ద్వారా. అయితే ఈ రైడర్ దీంట్లో లేదు, ఇది ఒక నెగిటివ్గా చెప్పుకోవచ్చు. తర్వాత క్రిటికల్ ఇల్నెస్ అంటే బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి సివియర్ కండిషన్స్ ఉంటాయి. దాంట్లో ఏదైనా పాలసీ హోల్డర్కి ఏదైనా రిస్క్ జరిగితే, ఇట్లాంటి రిస్క్ జరిగితే కంపెనీ డైరెక్ట్గా కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి రైడర్ అనేది దీంట్లో లేదు. తర్వాత ఆప్షన్ 2 డిలే ప్రీమియమ్స్ అంటే సంవత్సరం లేదా 2 సంవత్సరాల ప్రీమియము మనము హాలిడే పెట్టుకోవచ్చు, కట్టకుండా కూడా పాలసీ ల్యాప్స్ కాకుండా ఉన్నటువంటి ఆప్షన్. అయితే దీంట్లో ఇటువంటి ఆప్షన్ లేకపోవడం ఇది నెగిటివ్గా చెప్పుకోవచ్చు. తర్వాత క్లెయిమ్ ఎర్లీ పేఅవుట్ అంటే ఏదైనా పాలసీ హోల్డరు పాలసీ తీసుకున్న తర్వాత చనిపోయినట్లయితే వాళ్ళ కుటుంబ సభ్యులు పాలసీ బీమా సంస్థకు ఇంటిమేషన్ ఇచ్చిన 24 గంటల్లోనే 1 లక్ష నుంచి 5 లక్షల వరకు ఎర్లీ పేఅవుట్ ఇట్లా ఇస్తుంది. ఎందుకంటే దాన సంస్కార ఖర్చులకు అని చెప్పేసి దాంట్లో. అయితే ఇట్లాంటి ఆప్షన్ అనేది ఈ పాలసీలో లేదు. తర్వాత ఇది చెక్ లిస్ట్ అండి. పాలసీ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ దీన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. పాలసీ డాక్యుమెంట్ అనేది మనం చెక్ చేయాలి, మనకి ఇచ్చిన పాలసీ కరెక్టా కాదా, మన డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా, ఇనిషియల్ కరెక్ట్ ఉందా, ఏజ్, మన అడ్రస్ లాంటివి చెక్ చేసుకోవాలి. ఫ్రీ లుక్ పీరియడ్ అంటే పాలసీ మనకు నచ్చకపోయినా లేకపోతే మనకు తప్పుడు పాలసీ ఇచ్చిన 30 రోజుల లోపు మనము ఆ పాలసీని రద్దు చేసుకునేటువంటి అవకాశం ఉంది. దాన్ని ఫ్రీ లుక్ పీరియడ్. తర్వాత గ్రేస్ పీరియడ్ అంటే పాలసీ తీసుకున్న తర్వాత
30 రోజులు మనం ప్రీమియం కట్టకున్నా కూడా పాలసీ ల్యాప్స్ కాదు. ఈ 30 రోజులు ఏదైనా రిస్క్ జరిగినా కూడా కంపెనీ మనకు మనం ఎంతైతే కవరేజ్ ఎంచుకుంటామో ఆ బెనిఫిట్ మనకు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేదాన్ని గ్రేస్ పీరియడ్ అంటారు. తర్వాత మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది ఈ పాలసీలో లేదు. తర్వాత లోన్ ఫెసిలిటీ అనేది లేదు. తర్వాత ట్యాక్స్ అనేది ఉంటుంది. కట్టే ప్రీమియంకి డెత్ బెనిఫిట్లో వచ్చేటువంటి లైఫ్ కవర్కి రెండింటికి కూడా మనకు ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. తర్వాత సెక్షన్ 45 అంటే మనం ఏదైనా తప్పుడు సమాచారం ఇచ్చి ఆరోగ్య సమాచారం లేదా ఏజ్ లాంటి తప్పుడు సమాచారం ఇచ్చి పాలసీ తీసుకున్నట్టయితే 3 సంవత్సరాల లోపు కనుక కంపెనీ అది కనిపెట్టి మన పాలసీని రద్దు చేసే అవకాశం ఉంటుంది. 3 సంవత్సరాల తర్వాత మనం ఎటువంటి మిస్టేక్స్ చేసినా కూడా మనల్ని పాలసీ రద్దు చేసేటువంటి అవకాశము అనేది బీమా సంస్థకు ఉండదు. ఇది మనకు సంబంధించినటువంటి హక్కు. ఈ విధంగా సెక్షన్ 45 మనకు రైట్ ఇస్తుంది. ఇట్లా తప్పుడు పాలసీ ఒకవేళ మనం చెప్పి తీసుకున్నప్పటికీ కూడా కంపెనీ 3 సంవత్సరాల లోపు మాత్రమే కనిపెట్టాలి. 3 సంవత్సరాలు దాటిన తర్వాత మన పాలసీని ఎటువంటి కారణం చెప్పి రద్దు చేయడానికి అవకాశం లేదు. తర్వాత సూసైడ్ ఎక్స్క్లూజన్ అంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ ఇయర్ సూసైడ్ చేసుకుంటే లైఫ్ కవరేజ్ మనం అయితే ఎంత పెట్టుకుంటామో మనం టర్మ్ పాలసీ అది రాదు. కేవలం మనం కట్టిన ప్రీమియంలోకి వెళ్ళి 80% మాత్రమే వస్తుంది. 2వ సంవత్సరం మనం సూసైడ్ చేసుకున్న మనమే ఖచ్చితంగా లైఫ్ కవరేజ్ అనేది టర్మ్ ఇన్సూరెన్స్లో ఖచ్చితంగా వస్తుంది. తర్వాత టర్మినేషన్, ఇందాక మనం మాట్లాడుకున్నాం తప్పుడు సమాచారం ఇచ్చి పాలసీ తీసుకున్నట్టయితే రద్దు అవుతుందని. తర్వాత సరెండర్ వాల్యూ అనేది పాలసీని నాకు వద్దు అని సరెండర్ చేస్తే ఎటువంటి సరెండర్ వాల్యూ ఉండదు ఈ పాలసీలో. తర్వాత ఇప్పుడు మన డాక్యుమెంట్స్ పాలసీ తీసుకోవాలంటే కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ఎలిజిబిలిటీస్ ఏంటంటే ఆధార్ కార్డు కావాలి, పాన్ కార్డు కావాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి, 3 years ఐటీ రిటర్న్స్ ఆర్ ఫామ్ 16. ఇది బిజినెస్ ఓనర్కి, ఇది బిజినెస్ చేసే వాళ్ళకి కావాలి. ఇది ఫామ్ 16 అనేది జాబ్ చేసే వాళ్ళకు. తర్వాత 1 year బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి. తర్వాత మెడికల్ అండ్ హెల్త్ చెకప్ అనేది వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజ్ని బట్టి మనకు ఉంటుంది. తర్వాత ఎన్ఆర్ఐలు కూడా పాలసీ కావాలనుకున్నప్పుడు భారతదేశం విజిట్ చేసినప్పుడు వాళ్ళు ఇక్కడ ఉండి పాలసీ తీసుకోవచ్చు, ఎల్ఐసి పాలసీ. ఈ విధంగా మనం మాట్లాడుకున్నటువంటి ఎల్ఐసి డిజి క్రెడిట్ లైఫ్ టర్మ్ పాలసీ గురించి ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ రూపంలో పెట్టండి, నేను తెలియజేస్తాను. ఇంకెవరికైనా పాలసీ కావాలనుకున్నప్పుడు నా వాట్సాప్ నెంబర్కి అప్రోచ్ అయితే లింక్లో ఉంటుంది, బయోలో ఉంటుంది. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే మీకు ఖచ్చితంగా మంచి అడ్వైజ్ చేసి మీకు ఒక మంచి పాలసీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.